90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు చూసినట్లయితే మనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ చాలా ఎక్కువైపోయాయి. అవును, ఇంతకు ముందు చూస్తే ఓన్లీ హస్బెండ్సే అంటే మగవాళ్ళకే ఉండేది. అవును, బట్ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సేమ్ అదే రీతిలో తీసుకోలేదు. వచ్చేస్తున్నారు. అవును. అయితే ఇలాంటివి కాకుండా ఉండాలంటే ఒకవేళ భార్య ఏదన్నా ట్రాక్స్ మారుతుంది అనుకున్నా, వేరే వాళ్ళతో ఉంటుంది అని తెలిసిన, అలాంటివి అవాయిడ్ చేయాలి అంటే, అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే భర్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? నాకు నిన్న ఒక ఫోన్ వచ్చిందమ్మా. ఒక అమ్మాయి 47 years అమ్మాయికి, మీ వీడియోలు అవి చూస్తుంటానండి, 50 ఏళ్ళకి కానీ మీరు తీసుకోరు కాబట్టి నేను సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను మీ దాంట్లోకి వచ్చి. అమ్మ, మా దాంట్లో దానికైనా 50 ఉండాలి, దానికైనా సింగిల్ ఉండాలి. నీ భర్త ఉన్నాడు కాబట్టి నీకు ఇందులో అవకాశం లేదు. సోషల్ సర్వీస్కి అయినా సరే మాకు సింగిల్నే తీసుకుంటాం. నీ భర్తకు నీకు ఏమైనా గొడవలు ఉన్నాయంటే, గొడవలు ఏం లేవండి, ఆయన నన్ను బాగానే చూసుకుంటారు, నాకు కొడుకు ఉన్నాడు, పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. అయినా కూడా ఎవరైనా ఒక మంచివాడు దొరికితే వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అయ్యో, ఎట్లా చేసుకుంటావు? ఈ భర్త ఉండగా ఆయనకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అమాయకురాలో తెలియదు, అతి తెలియదు. విడాకులు ఇవాళ నువ్వు అప్లై చేయగానే రేపు తమలపాకులు చేతిలో పెట్టినట్టు పెడతారా విడాకులు? ఎన్ని సంవత్సరాలు కోర్టులో తిరగాలి? అసలు అదొకటి. నీకు కాలేజీలో చదివే వయసున్న కొడుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాల 10-15 సంవత్సరాల ఎమోషనల్ రిలేషన్ లేదా ఆయనతో? ఆయన నేం కొట్టట్లా, తిట్టట్లా, శాడిస్ట్లా బిహేవ్ చేయటల్లా. ఆయనకి ఏదో షుగరో ఏదో ఉంది, సరే అది ఏమంత పెద్ద నీకు మంచాన పడి సేవలు చేసే వ్యాధి ఏం కాదు కదా. షుగర్ ఉంటే టాబ్లెట్లు వేసుకుంటే తిరుగుతూనే ఉన్నారు కదా. నీకు ఆయనతో సుఖం లేదు. ఆవిడ భాషలో చెప్పాలంటే ఆయనతో నీకు శారీరక సుఖం లేదు కాబట్టి వేరే ఎవరినైనా చూసుకుంటావు. మరి దీన్ని ఏమనాలి? ఇల్లీగల్ అనాలా, లీగల్ అనాలా? నేను విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకుంటానంటే విడాకులు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటే పోనీ విడాకులు వస్తుందేమో. ఆయన ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతావు? కింద కోర్టు కాబట్టి పైకోర్టు కాబట్టి పైకోర్టు, అలా తిరుగుతూనే ఉంటావా? ఆయనతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ప్రూవ్ చేయగలిగితే, పలానా ప్రాబ్లం ఉంది ఆయనతో, నువ్వు ప్రూవ్ చేయగలగాలి. అప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నీకు 50 దాటిపోతాయి ఇవన్నీ అయ్యేప్పటికీ. ఏం చేస్తావు పెళ్లి చేసుకొని? అంటే పెళ్లిళ్ళు 57 వాళ్ళకి అవుతున్నాయి, కానీ అసలు నీ ఆలోచన తప్పు కదా. కొడుకుని ఏం చేస్తావు? కొడుకుని నాతో పాటు తీసుకెళ్ళిపోండి. అసలు ఆలోచన ఉండి మాట్లాడుతుందో, ఆలోచన ఉండకుండా మాట్లాడుతుందో. నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు అయితే తల్లికి ఇస్తారు, ఇంకా తల్లి సంరక్షణ అవసరం కాబట్టి. పెద్దవాళ్ళు అయిన తర్వాత తండ్రికి ఇస్తారు. ఒకవేళ తండ్రి కావాలి అని కోరుకుంటే తండ్రికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. తండ్రి నాకు అక్కర్లేదంటే తల్లేమో కానీ, ఎవరు కావాలి నీకంటే ఆ పిల్లాడు తండ్రిని అడిగితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. లేదు, తండ్రి తీసుకోలేదు, నీ దగ్గరే ఉన్నాడు, నీకేమన్నా ఆస్తుందా? ఉద్యోగం చేస్తున్నావా? ఆ పిల్లాడు చదువు, సంజయ్, ఇవన్నీ ఎలా చేస్తావు? నువ్వు బతకాలి, చేసుకోబోయేవాడు నీ కొడుకు ఖర్చులు ఎందుకు భరిస్తాడు? పైగా ఎవడైనా మంచివాడు దొరికితేనే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళే కదా అందరూ అదే మంచివాడు దొరికితే మంచి, అదేమి వంకాయలును బంగాళదుంపలు కాదు, పుచ్చా చచ్చా చూసి తీసుకోవడానికి. ఎవడి ముఖం మీద వీడు మంచివాడు వీడు దుర్మార్గుడు అని రాత ఉండదు. నిన్న మొన్నటి దాకా కాపురం చేసి పేపర్లో చూసాను చూడు, వాడు నరికి చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి, అంత క్రుయాలిటీ వాడి ముఖంలో ఏమైనా తెలుస్తుందా? వాడి పక్క ఇరుగు పొరుగు ఎవరైనా వాడిని గుర్తించగలిగారా వీడింత క్రూయల్ మనిషి అని? వాడు ఆ కార్యక్రమం చేసేదాకా తెలియదు. అంచేత ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది వాళ్ళ సాంగత్యంలో, వాళ్ళిద్దరూ కలిసి జీవించడంలో ఉంటుంది. ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు అర్థం చేసుకోవటంలో. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అమ్మాయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది, మధ్యలో మీరు ఏదైనా చెప్పినా ఆగదు. ఆ అమ్మాయి మాట్లాడేదాకా మనం ఆగవలసిందే, కానీ మనం మాట్లాడితే ఆ అమ్మాయికి ఆగే పద్ధతే లేదు అసలు. ఇంత మూర్ఖంగా ఎన్ని 3 సార్లు హెచ్చరించినా సారీ అండి అంటుంది, మళ్ళీ ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే, నువ్వేం చెప్తున్నావు అనవసరం. ఇంత ఓర్పు సహనం లేని దానివి, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని అర్థం చేసుకునే సహనం లేని దానివి నేను ఎవరు చేసుకుంటారు? ఇలాగే 2 రోజులు మాట్లాడిన తర్వాత 3వ రోజు వాడికి అర్థమైపోదా నువ్వు ఎలాంటి దానివో? పైగా ఎవరైనా మంచి వాడిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. నువ్వు కూడా మంచిగా ఉండాలి కదా. అవతల వాడు మంచి ఒకటే సరిపోదు, ఇద్దరు ఉండాలి. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు మంచిగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి, ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకోగలగాలి. ఏవైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నా, తేడాలున్నా సర్దుకోగలగాలి. సర్దుకోవడం అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక తేడాలు వస్తాయి. అది సర్దుకుంటూ పెడితేనే జీవితం. నా ఇష్టమే కావాలి, నా మాట వినాలి అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు అడిగారు ఏం చేయాలి అని.
ఆమె చెప్పినట్టు నువ్వు పాదాలకు వందనం చేసినా ఆవిడ వినదు. ఆవిడ మనసు వేరే ప్రేరేపిస్తుంది, ఆవిడ మనసును వేరే వెళ్ళు ఇంకోటి చూసుకో అంటే బలహీనమైపోతారు మనుషులు. అంటే విల్ పవర్ లేదు మనుషుల్లో. అది తప్పు, నేను ఈయనతో కలిసి ఉన్నాను, ఈయనతోటే ఉండాలి అన్న భావన 50 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకు ఉంది, కానీ ఇప్పుడు లేదు. వీడికి కాకపోతే ఇంకోటి చేసుకుంటాం, ఇంకోటి కాకపోతే ఎంతమందిని మారుస్తావు? ఈ భర్త క్రూయల్ ఏం కాదు. అవును. మరి ఎలాంటప్పుడు అసలు మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే ఏంటంటే నా మనసు ప్రేరేపిస్తుంది అంతే, చేంజ్ కోరుకుంటోంది. మనసులో హోటల్ భోజనం ఎలా ఒకే హోటల్లో తినమో, ఒకే సినిమా చూడమో, ఒకే షర్ట్ వేసుకోమో, ఒకే డ్రెస్ వేసుకోమో అని ఎలా అనుకుంటారో, సంసారంలో కూడా ఒకే మనిషితో మేము శాశ్వతంగా సంసారం చెయ్యం. మాకు చేంజ్ కావాలి. ఇలాంటి భార్యలు కానీ ఇలాంటి భర్తలు కానీ ఉంటే ఎంత జాగ్రత్తగా నువ్వు చూసుకున్నా వాళ్ళ మనసు కొత్తదనం కోసం వెంపర్లాడుతూనే ఉంటుంది, కొత్తదనం కావాలనే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ డిజార్డర్ నన్ను అడిగితే. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవటం, ఎక్సెంట్రిక్ బిహేవియర్ అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. అది ఉందో లేదో తెలియదు, కానీ ఈ రకమైనటువంటి మానసికమైన దీని ఆ క్రుయాలిటీ ఉంది చూడు, చంపి కుక్కర్లో పెట్టి ఉడికించి ఎందుకని అట్లా చేస్తున్నాడంటే వాడు మనసు ప్రేరేపిస్తోంది అలాగా, కాబట్టి అలా చేస్తున్నారు. అంచేత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి భావాలు రావు. ఒకరి కోసం ఒకరు మెయిన్ అర్థం చేసుకోవడం అంటే నీ కోసం నేను, నా కోసం నువ్వు అనే భావన ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన ఒక సాంగత్యం ఉంటుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది ఉన్నప్పుడు వేరే వ్యక్తి గురించి అసలు నీ ఆలోచనే పోదు. అది లేకుండా ఈ వ్యక్తితో ఎమోషనల్ రిలేషన్ ఇన్ని సంవత్సరాలు నువ్వు సంసారం చేసావు, కొడుకుని కన్నావు, కొడుకు పెద్దవాడు అయ్యాడు, అయినా నీ భావన అటే పోతుంది, కానీ ఇటు రావట్లా. ఎందుకని? మనసు కొత్తదనం కోరుకుంటుంది అంతే. ఇందులోకి ఎందుకు వస్తుంది అంటే, సర్వీస్ చేయడానికి ప్రపంచంలో ఎన్ని ఎన్జిఓ లేవు. నువ్వు సర్వీస్ చేయాలంటే నువ్వు సొంతంగా పెట్టుకోకపోతే వేరే చేసుకో, చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఏమి జీతాలు ఇచ్చేది కాదు, ఇది ఎన్జిఓ కాబట్టి ఫ్రీ సర్వీస్ చేయాలి. ఫ్రీ సర్వీస్ మరి ఎలా చేస్తావు? కాంటాక్ట్స్ కోసం, అంతే కదా. అవునన్నా కాదన్నా, అబ్బాయి అమ్మాయి అందుకు కాదండి అన్నా సరే కాంటాక్ట్స్ కోసమే. ఎవడో దరిద్రుడు 47 ఏళ్ళు యంగ్ కదా అనుకుంటా టెంప్ట్ అవుతాడు, వాడితో వెళ్ళిపోతావు. ఈ పిల్లాడిని వదిలేసి లేదా పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోతావు. రేపు పొద్దున్న ఈ పిల్లాడితో గొడవలు వస్తాయి మీ ఇద్దరి మధ్యన. ఈ పిల్లాడిని ఏం చేస్తావు? వీడెందుకు మన మధ్యలో ఉంటాడు, వాడిని ఏం చేస్తావు? వాడిని హాస్టల్లో పెట్టి చదివించాలంటే వాడికి 300 లక్షలు గుమ్మరించాలి కదా. వాడు ఇంజనీరింగ్ చదువుతానంటే ప్రైవేట్ కాలేజీకి ఎన్ని లక్షలు వాడు ఎందుకు ఇస్తాడు? అది ఎందుకు అర్థం కాదు. నా పిల్లలకి వాడు ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? అసలు పిల్లలు ఉన్న వాళ్ళకి వేరే మనసు ఎందుకు పోతుంది? ఇప్పుడు విడాకులు ఇచ్చుకొని పిల్లల్ని తల్లి దగ్గర వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ తల్లులు ఒకప్పుడు ఇష్టపడేవాళ్ళు కాదు పిల్లల్ని వదులుకోవడానికి. పిల్లల్ని తీసుకునే ఇంత తంటాలు పడుతూనే ఏ ఉద్యోగమో సద్యోగమో ఉన్నంతలోనే ఆ పిల్లల్ని పెంచుకోవాలనుకునేవాళ్ళు, కానీ పిల్లలు వద్దు అనేవాళ్ళు కాదు ఇది వరకు. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల కోసమే జీవితం. పిల్లి కూడా పిల్లల జోలికి వెళ్తే గుడ్లు పీకుతుంది. అంటే పశువులు కూడా వాటి పిల్లల జోలికి వెళ్తే ఊరుకోవు. అలాంటిది అది వదిలేసి, పిల్లల్ని వదిలేసి నేను కోరుకున్న వాడితో వెళ్ళిపోతాను, ఈ వయసు సెగ తప్ప ఇదేంటి కోరుకున్నవాడు 50-60 ఏళ్ళ వాడిని కోరుకోవు, 70 ఏళ్ళ వాడిని కోరుకోవు, యంగ్ వాడిని కోరుకుంటావు. వాట్ ఈస్ ద రీజన్? యంగ్ వాడిని కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి? వాడితో సంసారం చేస్తే హ్యాపీగా ఉంటుందని. ఈ దిక్కుమాలి సంసారం 50-60 ఏళ్ల తర్వాత ఏం చేస్తావు చెప్పు? అప్పుడు ఉండదు కదా. 25 ఏళ్ల వాళ్ళ 60 ఏళ్ల వయసులో నువ్వు సంసారం చేయలేవు కదా. మరి ఆ కాడికి ఉన్న వ్యక్తిని వదిలేసి కొత్త వ్యక్తి 60 ఏళ్ళు వాడికి వస్తాయి కదా ఎప్పుడో ఒకప్పుడు. వాడు 50 ఏళ్ళ వాడిని నువ్వు చేసుకున్నావు, వాడికి 10 ఏళ్ళలో 60 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత వాడితో నువ్వు సంసారం చేయలేవు, అప్పుడు ఏం చేస్తావు? అదే ఆ ఆలోచన ఎంతసేపు సంసారము అనకూడదు, కానీ సెక్స్ మీదకి పోయినంతగా మైండ్కి దేని మీదకి పోట్లా. అంటే అది మరి మనుషులు ఏమనాలో ఆ మనసు అలా ప్రేరేపిస్తుంది అంతే. కంట్రోల్ లేదు కాబట్టి అటు ఎటు ప్రేరేపిస్తే అటు వెళ్ళిపోతుంటారు అంతే. సో ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేదు. కాకపోతే ఏంటంటే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఒక ఆయన మాకు 65 ఏళ్ళ ఆయన ఏం చెప్పాడంటే, నా పక్క నా భార్యలా ఉండాలండి, నా కూతురులా ఉండకూడదు, నాకు యంగ్ అక్కర్లేదు, నాకు 60 ఏళ్ళ ఆవిడైనా పనికొస్తుంది అన్నాడు. ఎంత మంచివారు సార్, అందరూ 30 లేవా 40 లేవా అడుగుతుంటే మీరు 60 ఏళ్ళ ఆవిడ కావాలన్నారు అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, మంచిగా పాడమ్మా, 30 ఏళ్ళ దాన్ని కట్టుకున్న దగ్గర నుంచి నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు, ఇది ఇక్కడ ఏం దుకాణం ఓపెన్ చేసిందో అని. 60 ఏళ్ళ దాన్ని పని చేసుకుంటే కనీసం ఇంట్లో పడి ఉంటుంది కదా, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అందుకని 60 ఏళ్ళ ఆడదాన్ని కోరుకుంటున్నా అన్నాడు. కానీ ఆయన చెప్పింది ఎంత నిజం. నేను 30-40 ఏళ్ళది యంగ్ కావాలని ఉర్రూతలు ఊగిపోతుంటారు. యంగ్ నువ్వు ఎక్కడ కాపలా కాయగలవు? శీలం అనేది ఎప్పుడో తొంగలోకి తొక్కేశారు, క్యారెక్టర్ అనేదే లేదు. అసలు లేదని నేను అన్ను, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు క్యారెక్టర్ గురించి. అంచేత నువ్వు నీ వయసు సమవయసు వాళ్ళని చూసుకుంటే నీకు ఈడు జోడు కుదురుతుంది తప్ప 24 గంటలు దాన్ని ఎక్కడ కాపలా కాస్తావు?
అంచేత ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒకళ్ళ కోసం ఒకరు అన్నట్టు జీవించాలి. అది తప్పుదారి పడుతుంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి 24 గంటలు. అలానే మన అనుమానం మొగుడు అంటారు, ఎవరన్నా అంటే అస్తమానం నన్ను కాపలా కాస్తాడు అనుమానం మొగుడు అని. అంచేత అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవడం చాలా కష్టం అమ్మ. ఇద్దరి మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతేగాని మొగుడు మీద కాపలా పెళ్ళాము, పెళ్ళాం మీద కాపలా మొగుడు, నీకు ఎవరెవరు ఫోన్ చేసింది, నువ్వు రాత్రి ఎందుకు ఫోన్ ఎత్తుతావు, నేను ఎక్కడో కార్టూన్ చూశాను, రోజు అది ఎవరితే నీకు పొద్దున్నే ఫోన్ చేస్తుంది అంటే వాడు అన్నాడు అది ఫోన్ కాదే అలారం పెట్టుకుంటాను నేను 6 గంటలకి అది అలారం మోగుతుంది అంటే అనుమానం పెళ్ళాం అయితే ప్రతిదీ అనుమానమే, అలాగే అనుమానం మొగుడైనా ప్రతిదీ అనుమానమే. అంచేత ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉండాలి భార్యాభర్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.